హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. డే 14 వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను వచ్చేసి 60.20 అయితే ఉన్నానండి. నిన్న వచ్చేసి 60.30 ఉన్నాను. టోటల్గా 100 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా డే 14 వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే నా డైట్ ఎలా పాటించాను అనేది అయితే మీతో షేర్ చేసేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈరోజు డీటాక్స్ డ్రింక్ కోసం అయితే నేను వచ్చేసి ఒక కప్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకొని అందులో డీటాక్స్ దేశీ కవా గ్రీన్ టీ అనే శాచెట్ అయితే వేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి నేను డీమార్ట్ నుంచి తెచ్చుకున్నాను. ఇది నాకు ఎవరు స్పాన్సర్ చేసింది అయితే కాదు, ఇది నా ఓన్గా నేను తెచ్చుకున్నాను. ఇది ఎలా ఉంటుందో టేస్ట్ ట్రై చేద్దాము అని చెప్పైతే తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవన్నీ మన బాడీలో ఫ్యాట్ బర్న్ అవ్వడానికి, మన మెటబాలిజం బూస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అందుకనైతే తెచ్చుకున్నాను. ఇందులో వచ్చేసి అల్లం, తులసి, అలాగే లెమన్, అలాగే యాలకులు, లవంగాలు, అలాగే కరక్కాయ, ఇంకొచ్చేసి కొంచెం మిరియాలు, ఇంకా అన్ని స్పైసెస్ ఉన్నాయండి. ఇందులో వచ్చేసి దాల్చిన చెక్క కూడా ఉంది. ఇంకా దానివల్ల అయితే మన బెల్లీ ఫ్యాట్ బాగా కరగడానికి హెల్ప్ అవుతుంది. ఇది తీసుకోవడం వల్ల అయితే చాలా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకనైతే నేను తెచ్చుకున్నాను. నిజంగా అండి టేస్ట్ బాగుంది. అసలు ఇది నాకు ఏమంటారంటే గ్రీన్ టీ తాగుతున్నట్టుగా చేదుగా అలా ఏమీ లేదు. ఎందుకంటే ఇందులో రాక్ సాల్ట్ అయితే యాడ్ చేశారనమాట. అందువల్ల నాకు కొంచెం పుల్లగా, కొద్దిగా సాల్టీగా, కొంచెం మిరియాల ఘాటు ఇవన్నీ తెలుస్తున్నాయి అనమాట. నాకు ఇది తాగిన తర్వాత ఏమనిపించిందంటే, ఒకవేళ మనకి జలుబు చేసినా కానీ, గొంతు గరగరగా ఉన్నా కానీ ఇది తాగితే చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అయితే అనిపించింది అనమాట. ఇంక ఇదైతే ఎర్లీ మార్నింగ్ నా డీటాక్స్ డ్రింక్. తర్వాత అయితే ఫస్ట్ మా వారికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నానండి. ఈరోజు వచ్చి హాస్టల్లో పావు బాజీ అనమాట. అందుకని చెప్పేసి పావులు అయితే హాస్టల్ నుంచే తెప్పించేశాను, కర్రీ కూడా హాస్టల్ నుంచే తెప్పించేశాను. ఇంకా తనకైతే కొంచెం 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి ఇలా ఈ బన్ అయితే నేను 2 వైపులా మంచిగా వేడి చేస్తున్నాను. అంటే డైరెక్ట్గా కూడా తినొచ్చు, కాకపోతే ఏంటంటే ఇలా ఫ్రై చేసి తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అయితే ఈరోజు నేనైతే తీసుకోలేదు, ఎందుకనంటే ఇందులో మైదా మిక్స్ అయిందో లేకపోతే గోధుమ పిండితో చేశారో నాకు తెలియదు అనమాట. ఒకవేళ గోధుమ పిండి అయితే తినేయొచ్చు, మైదా మిక్స్ అయి ఉంటుందేమో అని చెప్పేసి నేనైతే ఇది తీసుకోలేదు. ఫస్ట్ మా వారికి అయితే ఇది ఇలా ఫ్రై చేసేసి తనకి పావుబాజీ కర్రీ వేసేసి అయితే మా వారికి బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఇచ్చేసాను. తర్వాత నా కోసం అయితే ఇక్కడ నేను ఒక ఎగ్ దోశ అయితే చేసుకుంటున్నాను. ఎగ్ దోశ కోసం అయితే నా దగ్గర ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, అదే వేసేసి ఎగ్ పైన వేసేసుకొని నేనైతే ఎగ్ దోశ లాగా చేసుకొని అయితే తింటున్నాను. ఒక ఎగ్ దోశ తింటున్నానండి. ఒక ఎగ్ దోశ తీసుకోవడం వల్ల మనకైతే ఒక 7 గ్రామ్స్ దాకా ప్రోటీన్ వస్తుంది. అలాగే ఇందులో రాగి పిండి కూడా మిక్స్ అయ్యింది కాబట్టి మన బాడీకి కావాల్సిన ఐరన్, కాల్షియం అయితే బాగా లభిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ మహారాష్ట్రలో ఫేమస్ అంటే ఇంకా వడాపావ్, అలాగే పావు బాజీ, ఇంకొకటి వచ్చేసి మిసల్ పావ్ అనమాట. ఇవి చాలా ఫేమస్. ఇక్కడ బ్రెడ్ అయితే ప్రతిరోజు ఫ్రెష్గా దొరికిద్ది అనమాట. అందుకని చెప్పేసి పావు బాజీ చేసినప్పుడు మేము కూడా తింటాము. అంటే మనకేంటి అంటే మనకి ఇలా తెచ్చేసి స్టోర్ లాగా పెడతా ఉంటారు కదా, కానీ ఇక్కడ అలా కాదండి, చేసినట్టుగా అయిపోతాయి అన్నమాట. మేమే మా హాస్టల్ కోసం చాలా తెప్పిస్తాము. అది ఒక రోజైతే మాకు బ్రేక్ఫాస్ట్ కింద ఇక్కడ పెడతామన్నమాట. నార్త్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే పెడతామన్నమాట, పావు బాజీ. ఇంకా అప్పుడప్పుడు మిసల్ పావు కూడా చేసేవాళ్ళం. కాకపోతే మిసల్ పావు చేస్తే ఏంటి అంటే బూందీ మన కార అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకని ఇంకా అదైతే స్కిప్ చేసేసాము. వీళ్ళకి ఏంటి అంటే ఇడ్లీ, దోశ ఇవి చేస్తే నచ్చవు. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా పోహా ఒకటి, పావు బాజీ ఒకటి, అలాగే పూరి కూడా తింటారు, ఇడ్లీ కూడా తింటారు, కాకపోతే తక్కువ అనమాట, మనలాగా తినరు. ఇక్కడైతే నేను ఎగ్ దోశ వేసేసుకున్నాను కదా, దీంట్లో అయితే కొంచెం కారం అలాగే కొంచెం సాల్ట్ అయితే ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి 2 పక్కల మంచిగా కాలిన తర్వాత అయితే ఇంకా నేనైతే తినేసాను. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత అయితే ఈరోజు లంచ్లోకి చికెన్ కర్రీ చేస్తున్నానండి. చికెన్ కర్రీ అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ఈరోజు. ఇలా చేస్తే చాలా టేస్టీగా, చాలా యమ్మీగా అయితే ఉందన్నమాట కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను ఒక 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఈ 1/2 కేజీ చికెన్ని నేను శుభ్రంగా వాష్ అయితే చేసుకున్నాను. ఒక 3 టైమ్స్ అలా వాష్ చేసుకున్నానండి. అంటే మన సైడ్ చికెన్ అన్నిసార్లు కడిగితే టేస్ట్ పోతుంది అని అంటారు కదా, కాకపోతే ఇక్కడ కడగకపోతే నీచు వాసన వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు
సాల్ట్ అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చి నేను మ్యారినేషన్ అయితే చేసుకుంటున్నానండి చికెన్ని. ఫస్ట్ అంటే ఏదో ఫ్రిడ్జ్లో పెట్టేయడం అలా కాదు, జస్ట్ ఇవన్నీ వేసేసి మ్యారినేట్ అయితే చేసుకుంటున్నాను. తర్వాత అయితే ఇక్కడ నేను ఒక పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకున్నానండి. గరం మసాలా వచ్చేసి ఇంట్లో చేసుకుందే. ఇంకా తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే వేసుకున్నాను. ఇంక ఇవి వేసిన తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా అయితే ఫ్రెష్ పెరుగు అయితే వేసుకుంటున్నానండి. అంటే మీరు పుల్లగా పులిసిందైనా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ పెరుగైనా వేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్ పెరుగు అయితే వేసుకున్నాను. వేసి ఇలా మొత్తం ఒకసారి అయితే మంచిగా కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇది నేను వచ్చేసి ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టుకున్నాను. అంతకంటే ఎక్కువ కాదు. ఒకవేళ మీకు టైం ఎక్కువ ఉంది అని అంటే మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని మ్యారినేషన్ అనేది చేసుకోవచ్చు. కొంతమంది అయితే ఇలా నైటే మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎర్లీ మార్నింగ్ అయితే వండుకుంటారనమాట. ఇంక ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసి తర్వాత అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ వచ్చేసి ఒక 2 ఆనియన్స్ చిన్నవి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 ఆనియన్స్ ఏమో ఇలా నేను గ్రైండ్ చేసి పేస్ట్ అయితే కర్రీలో వేసుకుంటాను అనమాట. గుజ్జు బాగా వస్తుంది అందుకని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి 2 ఆనియన్స్ ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. చిన్నగా కట్ చేసినవేమో తాలింపుకొని ఉంచుకున్నాను, పెద్దగా కట్ చేసినవేమో మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకున్నాను, అలాగే 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు అయితే వేసుకున్నానండి. ఎక్కువ మసాలా ఏమీ వేయట్లేదు. తర్వాత ఒక గుప్పెడైతే కొత్తిమీర, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు అయితే ఇలా సన్నగా తరిగి అయితే వేసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇదివరకు అయితే నేను కొబ్బరి వేస్తే అసలు కర్రీ తినేదాన్ని కాదండి. అంటే మాటికి అవే గొంతులోకి వస్తూ ఉండేవి అనమాట. అందుకని తినేదాన్ని కాదు. ఇప్పుడైతే నాకు ఓకే అండి, నాకు ఆ ప్రాబ్లం అయితే లేదు. అందుకని చెప్పేసి అయితే నేను కొబ్బరి అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో ఈ 2 ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అదైతే వేసి కొంచెం పసుపు కూడా వేసేసుకొని కొద్దిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ను కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోవాలన్నమాట. పేస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది కదా, సో మన కర్రీ కూడా గ్రీన్ కలర్లో ఉండబోతుంది అనమాట. నిజంగా అండి చాలా టేస్టీగా ఉంది, నాకైతే బాగా నచ్చింది, అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ని కూడా కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న పచ్చివాసన అంతా పోతుందన్నమాట. చూసారు కదా ఇక్కడ ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్లే చికెన్కి అయితే చాలా టేస్ట్ వచ్చిందండి. ఇంక ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒకవేళ మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కారము సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే ఆల్రెడీ నేను వేసాను కాబట్టి మనమైతే కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఒకవేళ సరిపోతే. ఇంక ఇక్కడ అన్ని ముక్కలైతే ఇలా వేసేసుకున్నాను. అలాగే మనకి కొంచెం వాటర్ అయితే బయటకు వచ్చిందనమాట మ్యారినేషన్ చేసినప్పుడు, అది కూడా వేసేసుకున్నాను. తర్వాత ఒకసారి మళ్ళీ మనం గంటి పెట్టేసుకొని మొత్తం ఒకసారి ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా అయితే కలిపేసుకోవాలి. అంటే ఆయిల్లో కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యేదాకా కలిపేసుకున్న తర్వాత అయితే మనం దీనిపైన మూత పెట్టేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి అయితే చికెన్ మంచిగా ఉడుకుతుందండి. నేనైతే ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు. మామూలుగా చికెన్లో నుంచి చాలా వాటర్ అయితే బయటకు వచ్చి చికెన్ అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయింది అనమాట. అసలు చాలా సాఫ్ట్గా ఉడికింది ఈరోజు. చూడండి ఎలా వాటర్ వచ్చిందో. ఇప్పుడైతే నేను సాల్ట్ సరిపోలేదని కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసానండి. వేస్తే ఇంకా ఎక్కువ వాటర్ వచ్చిందనమాట. చూడండి నేనైతే మొత్తం ఇలా కలిపేసుకున్నాను ఒకసారి. తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేస్తే సాల్ట్ తగ్గిందండి, కారం కూడా తగ్గింది. అందుకని చెప్పేసి మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసుకున్నాను. మ్యారినేట్ చేసినప్పుడు తక్కువగా వేసుకున్నానండి, అందుకని చెప్పేసి సరిపోలేదు. ఒకసారి ఇలా సాల్ట్ కారం వేసి కలిపేసుకున్నాను. కలిపేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడకనిచ్చాను అనమాట.
అంటే 10 మినిట్స్ ఉడికితే ఇంకా మసాలా అంత మంచిగా పడుతుంది, అలాగే ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది కదా, అందుకని చెప్పేసి మూత పెట్టేశాను. తర్వాత అయితే ఒకసారి మూత తీసి ఇందులో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకున్న తర్వాత ఇంకా స్టవ్ కింద కట్టేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంది. చికెన్ కర్రీ ఎప్పుడు ఫ్రై లేదంటే నార్మల్గా చేస్తాం కదా, అలా కాకుండా ఒకసారి ఇలా గ్రీన్ కలర్లో అయితే చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఫస్ట్ మా వారికి అయితే సర్వ్ చేసేస్తున్నాను నేను. మా వారికే కాదండి, నేను కూడా పెట్టుకున్నాను. ఇంక ఇది వచ్చేసి మా వారి ప్లేట్, రైస్, చికెన్ కర్రీ, అలాగే కొన్ని ఆనియన్స్ అయితే పెట్టేశాను. తర్వాత నాకు వచ్చేసి ఒక 100 గ్రామ్స్ దాకా వైట్ రైస్, అలాగే కొంచెం ఆనియన్స్, అలాగే చికెన్ కర్రీ అయితే తీసుకున్నాను. చికెన్ కర్రీ వచ్చేసి నేను ఒక 3 పీసెస్ అయితే తీసుకున్నాను, అలాగే గ్రేవీ తీసుకున్నాను. సో చికెన్ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి ప్రోటీన్ అయితే వస్తుంది. అక్క నాన్ వెజ్ తినొచ్చా మనం డైట్ చేసినప్పుడు అని అంటున్నారు. నాన్ వెజ్ తినొచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. నాన్ వెజ్ తీసుకోవడం వల్ల మనకి అయితే మంచి ప్రోటీన్ అయితే వస్తుందన్నమాట. కాకపోతే ఎక్కువగా తీసుకోవద్దు, మనం క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. నార్మల్గా అయితే ఈ కప్పు తింటే సరిపోతుందా, మనం ఎక్కువ వేసేసుకుంటాం, మనకు తెలియకుండానే ఎక్కువగా తింటాం అనమాట. ఇలా తినడం వల్ల ఏంటంటే మనం లిమిట్లో తింటాము. అందుకే నేను కప్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాను, అంటే ఒకవేళ ఎక్కువ తింటానేమో అనే డౌట్తో. ఇంకా తర్వాత అన్నం తినేసిన తర్వాత అయితే మజ్జిగ చేసుకొని తాగడం వల్ల అయితే మనకి మంచిగా డైజెషన్ అవుతుంది, అలాగే మనకి కొంచెం కాల్షియం అయితే లభిస్తుంది అన్నమాట. ఇంకైతే నేను మజ్జిగ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మా వారికి నాకు పాపకం చేశాను. కాకపోతే ఫస్ట్ నేను మా వారైతే తాగేసాము, పాప తాగలేదు. పాప నైట్ తాగిందనమాట, మార్నింగ్ తాగమంటే నేను తాగను అనేసింది. ఇంకా వచ్చేసి ఇక్కడ చూడండి, నేనైతే 2 కప్స్ దాకా వాటర్ తీసుకున్నాను, అంటే ఒక 2 గ్లాసెస్ అయ్యి ఇంకొక చిన్న గ్లాస్ అయితే మిగులుతుంది అనమాట పాప కోసం. నా దగ్గర మజ్జిగ కవ్వం కూడా ఉంది, కాకపోతే ఇది ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పేసి దీంతో అయితే చేసుకుంటానమాట. మీరు చూసినట్టయితే నేను ఇక్కడ సాల్ట్ అయితే అస్సలు ఎక్కువ వేయలేదండి, కొంచెం అంటే కొద్దిగానే వేశాను. సాల్ట్ తీసుకుంటే ఏంటంటే మన బాడీలో ఉన్న నీరు అయితే పోదండి, ఇంకెక్కువ నీరు వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ తగ్గించి తీసుకున్నాను. అంటే మరీ వంటల్లో తగ్గట్లేదండి, వంటల్లో వేస్తున్నాను కదా, అందుకని చెప్పేసి మజ్జిగ తాగేటప్పుడు మాత్రం కొంచెం సాల్ట్ అయితే తగ్గించి వేసుకుంటాను. తర్వాత అయితే ఇంకా నేను నిన్న మీకు స్ప్రౌట్స్ పెట్టి చూపించాను కదండి, స్ప్రౌట్ మేకర్లో చూడండి అసలు ఏ రకంగా స్ప్రౌట్స్ వచ్చినాయో. నిన్న మార్నింగ్ పెట్టాను నేను, ఈరోజు ఈవినింగ్ ఓపెన్ చేశాను. అంటే 1 డే అయిపోయిన తర్వాత 1.5 డేకి నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే స్ప్రౌట్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో అసలుకి. ఇవి తీసుకోవడం వల్ల అయితే మన బాడీకి మంచి పోషకాలు అయితే లభిస్తాయండి. ఇలా స్ప్రౌట్స్ కట్టుకొని ఏవి తీసుకున్నా కానీ మన హెల్త్కి అయితే చాలా మంచిది. కాకపోతే స్టార్టింగ్ టైంలో మనం తీసుకునేప్పుడు మనకు కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనం కొంచెం మంచిగా వాకింగ్ చేస్తూ అలాగే కొద్దిగా హాట్ వాటర్ తీసుకుంటే మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాం అనమాట. ఇంకా ఈరోజు నైట్ డిన్నర్లోకి వచ్చేసి నేనైతే 1 కప్పు దాకా పపాయ, అలాగే ఒక గుప్పెడు స్ప్రౌట్స్ అయితే తీసుకుంటున్నాను. పెసల్లే చేశానండి నేను, వేరే ఇంకా ఏమీ మొలకలు కట్టలేదు, ఓన్లీ పెసలు కట్టాను. చూసారా అసలుకి ఒక్కొక్క 2 ఇంచెస్ దాకా వచ్చినాయండి మొలకలు, ఇంత బారుగా. ఇవి తినేసరికి స్టమక్ అయితే చాలా ఫుల్గా అయిపోయింది. ఇంకా మీరు పక్కన ఖర్జూరం కూడా పెట్టుకొని తినొచ్చండి ఒకవేళ మార్నింగ్ టైంలో తినే పని అయితే. ఇంకా నేను వచ్చేసి నైట్ తింటున్నాను కదా, నేనైతే తీసుకోలేదు. ఇంక ఇక్కడ మా వాళ్ళకు కూడా పెట్టించాను అనమాట. చూడండి మా పాప మా వారు బయట కూర్చొని తింటున్నారు. మా పాప అయితే తనకి స్ప్రౌట్స్ పెట్టలేదని చెప్పేసి వచ్చి కొన్ని స్ప్రౌట్స్ తీసుకెళ్ళి అక్కడ ప్లేట్లో పెట్టుకొని తింటుందంట తను. అగోండి చూడండి, ఓన్లీ స్ప్రౌట్సే తీసుకెళ్ళిపోయి ఆ ప్లేట్లో పెట్టేసుకొని తినిద్దంట తను. ఇలా చేస్తుందండి తనైతే. ఇంకా తీసుకెళ్ళి కొంచెం కూర్చొని తింటుంది. అంటే మేము తింటా ఉంటే చూసి తను కూడా అలవాటు చేసుకుంటుంది అనమాట. తనకు కూడా ఇంక ఈవినింగ్ కొంచెం పపాయ అయితే ఇచ్చాను. తను వచ్చేసి అవన్నీ పీసెస్ తినలేదు, ఒక 5-6 పీసులు తినేసి తర్వాత వాళ్ళ డాడీకి ఇచ్చేసింది అనమాట. ఫస్ట్ వాళ్ళ డాడీకి ఇవ్వమంటే ఇవ్వను, బేబీది అని చెప్పింది. కాకపోతే తర్వాత వాళ్ళ డాడీకి ఇచ్చేసింది అనమాట. తినలేదు కదా పిల్లలు ఎక్కువ. ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చేసి అయితే నేను మిగిలిన స్ప్రౌట్స్ అన్నిటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇలా ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఏంటంటే వారం అంతా సరిపోతాయండి అసలుకి. ఇవి ఏదైనా మనం సూప్స్ చేసుకున్నా కానీ సలాడ్స్ చేసుకున్నా కానీ ఈ స్ప్రౌట్స్ అయితే వేసుకొని మంచిగా మనం తినేయొచ్చు అనమాట. ఇంకా నైట్ అయిపోయింది కదా, ఇంక ఇక్కడ వచ్చేసి నేను బట్టలన్నీ మడత పెట్టేశానండి. ఆ మడత పెట్టిన బట్టలన్నీ సర్దేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి మాకు సోఫా
సోఫా కమ్ బెడ్ అయితే ఉందని చెప్పాను కదా, అదైతే నేను మార్నింగ్ ఇలా మడిచేసాను. నిన్న బట్టలు ఐరన్ చేశాను కదా, ఐరన్ చేసినప్పుడు టేబుల్ మీద ఉన్న టెడ్డీ బేర్స్, బుక్స్ అవన్నీ సోఫాలో అయితే వేసేసాననమాట. అందుకని చెప్పేసి సోఫా వచ్చేసి అలా ఉంది. తర్వాత ఇవన్నీ తీసేసి ఇంకా బెడ్ అయితే నీట్గా చేసేస్తున్నాను అనమాట. ఈరోజు హాల్లో పడుకుందాము అని చెప్పేసి. కొన్ని రోజులు హాల్లో పడుకుంటాం, కొన్ని రోజులు బెడ్రూమ్లో పడుకుంటాం, మా ఇష్టం వచ్చిన దగ్గర పడుకుంటాం అనమాట. అంటే టీవీ చూడాలి అనుకున్నప్పుడు మాత్రం హాల్లో పడుకుంటాం, లేదంటే బెడ్రూమ్లో పడుకుంటాం అనమాట. ఇంకో చూడండి, ఇక్కడ అన్నీ నేను టెడ్డీ బేర్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడితే మా పాప మళ్ళీ తెచ్చి అన్నీ అక్కడ పెడుతుంది అనమాట. పొద్దంతా నాకు ఇదే పని సరిపోద్ది అనమాట. పైన పెట్టిని కింద పడేయడం, కింద పెట్టిని పైన పెట్టడం, ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. కింద పడేసి పైన పెడితే బెటరే, కానీ పైన పెట్టి కింద పడేస్తేనే ప్రాబ్లం అనమాట. ఇంకా అక్కడ చూడండి, ఫ్లాష్ కార్డ్స్ అన్నీ తీసుకొచ్చి ఒక కుప్పలాగా పడేసింది అనమాట. అదిగోండి, నేను అవి సర్దేలోపు అక్కడున్న టెడ్డీ బేర్స్ అవన్నీ తీసుకొచ్చేసి మళ్ళీ సోఫాలో పెట్టేస్తుంది తను. ఇల్లు వచ్చేసి నేను వారంలో ఒక 3 టైమ్స్ అయితే తుడుచుకుంటానండి. అందుకని చెప్పేసి ఆ తుడిచిన రోజు నేను బెడ్ని ఫోల్డ్ చేస్తాను, తుడవని రోజు వచ్చేసి దాని చుట్టూ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే ఇలా బెడ్స్ అయితే వేసేసి తర్వాత అయితే బ్లాంకెట్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఉంటుంది అనమాట. 2 బెడ్స్ ఉంటాయి. మనం దీన్ని ఒక బెడ్ పైన వేసేసి ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను చెక్కదైతే తీసుకోలేదండి, అంటే చెక్కది చాలా వెయిట్ ఉందనమాట. ఇలా ఇనుపదైతే కొంచెం లైట్ వెయిట్లో ఉంది, అందుకని చెప్పేసి ఇనుపదే తీసుకున్నాము. పాప చిన్నగా ఉన్నప్పుడు ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్లో వేసామన్నమాట, ఎందుకంటే తను పడితే మళ్ళీ ఏమన్నా గుచ్చుకుంటుందేమో అని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకా పాప పెద్దగా అయిపోయింది, చూసుకొని నడుస్తుంది కాబట్టి నేనైతే ఈ బెడ్ తీసుకొచ్చేసి హాల్లో అయితే వేసేసుకున్నాను. ఇంకెక్కడైతే బ్లాంకెట్ అయితే వేసేస్తున్నాను. బ్లాంకెట్ వేసేటప్పుడు కూడా ఎంత సతాయించిందో, మాటికి నేను బ్లాంకెట్ పైన ఎక్కుతాను అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఆ బాల్తో ఆడుతుంది, ఆ బాల్ మీద కూర్చొని ఆడుతుందండి. మన టీవీలో కార్టూన్స్ కూడా ఇలా కార్టూన్స్ అంటే కార్టూన్స్ కాదు, అంటే కాన్వర్జేషన్స్ ఉంటాయి కదా, అవి చూపిస్తుంటే వాళ్ళు పిల్లలు వచ్చేసి బాల్స్ మీద కూర్చొని ఆడుతున్నారు అనమాట. అది చూసి ఈమె కూడా నేను బాల్ మీద కూర్చొని ఆడతాను అని చెప్పేసి ఆడుతుంది. లైక్ ఎక్సర్సైజ్ చేస్తాం కదా, బాల్ ఎక్సర్సైజ్ అలా చేస్తుంది అనమాట. ఇంకా ఇలా అయితే బెడ్షీట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ అయితే వాచ్ చేయొచ్చు. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను, డే 15 వెయిట్ లాస్తో అయితే. అంతవరకు అయితే బాయ్ అండి.